మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు అపోస్తుడైన పౌలు గలతీలో ఉన్న సంఘమునకు చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడయ్యా అంటే, ఓ గలతీలో ఉన్న విశ్వాసులారా, మోసపోకుడి. ఏమంటున్నాడు? మోసపోకుడి. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయను. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడను గాక. మరి మన జీవితాల్లో కూడా మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోసేవారుగా ఉంటాం. మనము చెడ్డవాటిని విత్తి మంచి ఫలాలు కోయలేము. మంచి ఫలాలు కోయలేము. ఒకడు పల్లేరిగాయలు విత్తి అంజూరపు కాయలు కోయలేడు. ఈ రోజున మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోసేవారుగా ఉంటాం. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు విత్తుతున్న విత్తనాలేంటి? నీవు కోస్తున్న పంట ఏంటి? ఈ రోజున గమనిస్తున్నావా? ఒక విత్తనం ఫలించాలి అంటే, ఒక పంట చేతికి రావాలి అంటే, ఒక వ్యవసాయదారుడు తన పొలాన్ని సేద్యపరిచి అటు మీదట విత్తనాలు విత్తేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మన జీవితాలు మంచి ఫలమును అనుభవించునుగాక. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, అడిగిన దానికంటే అభివృద్ధి కావాలని, అడిగిన దానికంటే సమృద్ధి కావాలని మనం కోరుకుంటాం. మన వ్యవసాయంలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో మనం ఏం కోరుకుంటాం అంటే సమృద్ధిని కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? సమృద్ధిని కోరుకుంటాం. అలా కోరుకోవటం తప్పు కాదు, కానీ కోరుకునే మనం మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? సమృద్ధి అయిన పంట కావాలంటే వ్యవసాయదారుడు పొలములో సమృద్ధిగా విత్తాలి. ఆమేన్. ఏం చేయాలి? సమృద్ధిగా విత్తాలి. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే, ఆధ్యాత్మికమైన ఫలాలు నువ్వు ఫలించేవాడిగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారమైన విత్తనాలు విత్తేవాడగా ఉండాలి. ఆత్మానుసారమైన విత్తనాలు విత్తేవాడగా ఉండాలి. నువ్వు శారీరకంగా ఫలించాలి అనుకున్నప్పుడు శారీరక సంబంధమైన విత్తనాలు విత్తేవాడగా ఉంటావు. కింద వచనంలో అంటాడు పౌలు గారు, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును.
ఇక్కడ రెండు రకాల పంటలు ఉన్నాయి. ఎన్ని రకాల పంటలు? రెండు రకాల పంటలు ఉన్నాయి. ఒకటి శరీరమును బట్టి విత్తేటువంటి విత్తనాలు, అవి క్షయమైన, శరీరము నుండి క్షయమైన పంట వస్తుందట. ఏ పంట? క్షయమైన పంట. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంటను కోయువాడుగా ఉంటాడు. ఈ రోజున క్రైస్తవుడుగా నిలిచే పంటను కోస్తున్నావా, క్షయమైపోయే పంటను కోస్తున్నావా? పౌలు అపోస్తుడు అంటాడు, ఒకడు శరీరమును బట్టి విత్తువాడు క్షయమైన పంటను కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంటను కోయువాడుగా ఉంటాడు. ఈ రోజున నీకు ఏ పంట కావాలి? ఏ పంట నీకు కావాలి? దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏ పంటను కోయాలని ఇష్టపడుతున్నావు? మోసపోకుడి, దేవుడు విక్కిరించబడడు. ఈ రోజున మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోసేవాడుగా ఉంటాడు. నువ్వు ఏ పంట కావాలి నీ విత్తుచున్నావు? నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. మన ముందు రెండు రకాలైనటువంటి విత్తనాలు ఉన్నాయి. ఏ విత్తనాలు? రెండు రకాలైన విత్తనాలు ఉన్నాయి. అందులో ఏ విత్తనం కావాలో సెలెక్ట్ చేసుకోవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీ మీద ఆధారపడి ఉంది. ఏ పంట కావాలనుకుంటున్నావు? క్షయమైన పంట, నిత్య జీవమనే పంట. శరీరానుసారమైనటువంటి విత్తనములను విత్తేవాడు క్షయమైన పంటను కోస్తాడు. ఏ పంట? చెప్పాలి. క్షయమైన పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవం అనే పంటను కోసేవాడుగా ఉంటాడు. మరి దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? క్షయమైన ఆహారం కొరక, క్షయమైన పంట కొరక, నిత్య జీవం అనే పంట కొరకు నీవు ప్రయాసపడుతున్నావా? అందుకే అంటున్నాడు పౌలు గారు, రెండు విత్తనాలు వారి ముందే పెట్టి ఆయన అంటున్నాడు, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడో తెలుసా? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొనవచ్చు. ఏం చేయొచ్చు? వారి ఫలముల వలన వారిని, నీవు మంచి చెట్టువో, నీవు చెడ్డ చెట్టువో, నీవు పనికి మాలిన వ్యక్తివో లేకపోతే పనికొచ్చే వ్యక్తివో, నీవు ఫలించేటువంటి ఫలాలను బట్టి ప్రభు చెప్పవచ్చు అంటాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వారు ఫలించు ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా. భలే చెప్తాడే కదండి. నువ్వు ఫలించేటువంటి ఫలాన్ని బట్టి నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలుసుకోవచ్చు. నీ వైఖరి ఏంటో, నీ యొక్క నడవడిక ఏంటో, నీవు ఏ విధముగా నడుచుకుంటావో అనే విధానాన్ని నువ్వు ఫలించేటువంటి నీ ఫలాలను బట్టి తెలుసుకోవచ్చు. మనం అనుకుంటాం ద్రాక్ష పళ్ళు ఫలించాలి అనుకుంటాం, అంజూరపు ఫలాలు ఫలించాలి అనుకుంటున్నాం. కానీ ద్రాక్షాలు ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను, అసలు ద్రాక్ష ఫలాలు ముండ్ల పొదలో కాతయా? కాయో. పల్లేరు కాయలు చెట్టుని అంజూరపు కాయలు కాతయా? కాయవండి. మన భ్రమ ఎలా ఉంటుందో తెలుసా? నేను ద్రాక్ష పళ్ళు కాయాలి, నేను అంజూరపు కాయలు ఎలా కాతావు? నువ్వేమో ముండ్ల తుప్పవే, నువ్వేమో పల్లేరుగాయల చెట్టువి. నీ స్వభావాన్ని బట్టే నీ కాయలు కనపడతాయి. ఇప్పుడు ముండ్ల పొదల దగ్గరికి వెళ్ళి ద్రాక్ష కాయలు ఎలా ఎతుకుతాం? పల్లేరుగాయల చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు కాయలు ఎలా ఎక్స్పెక్ట్ చేద్దాం? చేయలేం. చేసేవంటే మనకన్నా అవిధేయులు ఎవరో ఉండరు, ఇక అవివేకులు ఎవరో ఉండరు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ముండ్ల తుప్పలాగా ఉన్నావా? పల్లేరుగాయల్లాగా ఉన్నావా? నువ్వు ఫలించేటువంటి ఫలాలను బట్టే నువ్వు ఎటువంటి వ్యక్తివో, నీ వైఖరి ఏంటో తెలుసుకోవచ్చు అని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడం. దేవుడు, నువ్వు కాసే కాయలను బట్టి దేవుడేమో వెక్కిరించబడడం, నువ్వు నడిచే నడవడికను బట్టి దేవుడేమో వెక్కిరించబడడం. నువ్వేం ఎత్తుతావో ఆ పంటనే కోసేవాడుగా ఉంటావు. ఆమేన్. నువ్వేం ఎత్తుతావో ఆ పంటే కోసేవారుగా ఉంటారు. ఈరోజున ముండ్ల తుప్పలో ద్రాక్ష కాయలు కాయు. ముండ్ల తుప్ప స్వభావం ఏంటి? మాట్లాడండి. ముండ్ల తుప్ప స్వభావం ఏంటి? గుచ్చుకోవటం, గాయం చేయటం, ఇంకేం చేస్తుంది? బాధ కలగ చేయటం. ఏం కలగ చేస్తుంది? బాధ కలగ చేస్తుంది. దాని నుండి మనం వేరేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక దాని నుండి మరి వేరేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ముండ్ల తుప్పను పట్టుకుని నన్నేం చేయమోకంటే అది ఊరుకుంటుందా? నువ్వు పట్టుకోగానే నీ చేతుల నిండా దిగిపోతుంది. ఏమైపోద్ది? నీ చేతులకి గాయం చేస్తుంది, నీకు నొప్పి కలగ చేస్తుంది. ద్రాక్ష ఫలాలు అక్కడ ఉండవు.
ద్రాక్ష ఫలాలు అక్కడ ఉండవు. అంటే ద్రాక్ష ఫలాలు అంటే మనుషులను దేవుణ్ణి సంతోషపరిచే సుగుణం. అది ద్రాక్ష చెట్టు ఏమిస్తుంది అంటే దేవునిని మనుషులను సంతోషపరిచే ద్రాక్ష రసం ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ముండ్ల తుప్పలో దేవుణ్ణి మానవులను సంతోషపరిచేటువంటి లక్షణం కావాలని కోరుకోవటం ఎంత అవివేకం, ఎంత అవివేకం అండి, ఎంత అవివేకం. నువ్వు ముండ్ల తుప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జీవితంలో కనపడేటువంటి ఫలాలు ఏంటో తెలుసా? ముండ్ల పొద నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది ఏంటి? ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అమ్మా? ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి? ముండ్ల పొద నుండి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తావు? ముండ్ల పొద నుంచి ద్రాక్షకాయలు వస్తాయా? ఏమండి, వస్తాయా? ద్రాక్షకాయలు కోసుకోవాలి అనుకోవటం ఎంత అవివేకం, ఎంత అవివేకం అండి, ఎంత అవివేకం. అదేం చేస్తుంది? దాని స్వభావం ఏంటో తెలుసా? గాయపరచటం. దాని స్వభావం ఏంటో తెలుసా? ఇతరులను బాధ పెట్టడం. దాని స్వభావం ఏంటయ్యా అంటే ఇతరులకు ఇబ్బంది కలగచేయటం. ఏం కలగచేయటం? ఇబ్బంది కలగచేయటమే. దాని నుండి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం, దాని నుండి మనం ఏది కోరుకోలేం. కోరుకున్నావంటే నీ అంత తెలివి తక్కువడు మరొకడు ఉండడు. ద్రాక్షకాయలను కోరుకోవచ్చా అని అడుగుతున్నాడు ప్రభు. అంటే ముండ్ల తుప్ప లాంటి వ్యక్తి దేవుణ్ణి మనుషులను సంతోషపరిచేటువంటి లక్షణం ఉండదయ్యా. ఆ వ్యక్తిలో ఉండే లక్షణం ఏంటి అంటే బాధ కలిగించే లక్షణం. ఏ లక్షణం చెప్పాలి? బాధ కలగ చేస్తాడు ఆ వ్యక్తి, గాయాలు చేస్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి వలన ఏం జరుగుతుందయ్యా అంటే దుఃఖం కలగ చేస్తాడు, సంతోషం ఏం కలగదు. నీ నుండి కూడా నీవేం విత్తుతావో ఆ పంటని కోసేవాడగా ఉంటావు. నువ్వు విత్తుతున్న విత్తనం ఎలాంటిది? శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది విత్తిన వాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు. శరీరమును బట్టి విత్తువాడు క్షయమైనటువంటి పంటను కోస్తాడు. ఏ పంట? క్షయమైన పంటను కోస్తాడా. అందుకే యేసయ్య చెప్తున్నాడు, బాబు ముండ్ల తుప్పలో ద్రాక్షకాయల్ని ఎతకమోకు. ఎక్కడ? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యము అనే అర్థంలో నిన్ను నీవు సరిచూసుకో, నిన్ను నీవు సరిచూసుకో. ముండ్ల తుప్పలాగా ఉన్నావా? ద్రాక్షావళిలాగా నువ్వు ఉన్నావా? ముండ్ల తుప్పలాగా ఉంటే నీ స్వభావం ఎప్పుడు మూర్ఖత్వంగానే ఉంటుంది. ముండ్ల పొదలాగా ఉంటే గాయపరచడం తప్ప, గాయాలు పాలు చేయటం తప్ప, దుఃఖపరచడం తప్ప ఎప్పుడు నువ్వు సంతోషాన్ని ఇవ్వలేవు. ఎప్పుడు నీవు సంతోషాన్ని ఇవ్వలేవు. నీ భార్యకి నీ వలన సంతోషం ఉండదు, నీ భర్తకు నీ వలన సంతోషం ఉండదు, నీ తల్లిదండ్రులకు నీ వలన సంతోషం ఉండదు, నీ పిల్లలకి నీ వలన సంతోషం ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక ముండ్ల తుప్పవే. ఎందుకంటే నువ్వు ఒక ముండ్ల తుప్పవి. మూర్ఖత్వంతో నింపబడి ఆ మూర్ఖత్వం వలన ఏమవుతాయి తెలుసా? గాయాలు అవుతాయి. ఏమవుతాయి? గాయాలు అవుతాయి. దావీదు అంటాడు, నా మూర్ఖత్వం వలన అయిన గాయాలు దుర్వాసన వస్తున్నాయి. ఏం వాసన వస్తున్నాయట? దుర్వాసన వస్తున్నాయి. నిజమే. నువ్వు ముండ్ల తుప్పలాగా ఉన్నావో, ద్రాక్షావళి వలె ఉన్నావో నువ్వే జ్ఞాపకం చేసుకో. వాక్యాన్ని బట్టి అర్థం చేసుకో. నేను ముండ్ల తుప్పనైతే
నా వలన మూర్ఖత కనపడుతుంది, నా వలన ఆ, ఇతరులకు గాయాలు అవుతాయి, నా వలన ఏమవుతాయి తెలుసా, ఇతరులు దుఃఖపడేవారుగా ఉంటారు, నా వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఏం కలుగుతుంది? అవును, నువ్వు ద్రాక్షవల్లి అయితే ఎలా ఉంటావో తెలుసా? దేవుణ్ణి మనుషులను సంతోషపరిచేవాడుగా ఉంటావు. నీ క్రియలు దేవుణ్ణి సంతోషపరిచేవిగా ఉంటాయి. నీ క్రియలు ఎలా ఉంటాయి తెలుసా? మనుషులను సంతోషపరిచేవిగా ఉంటాయి, సంతోషపరిచేవిగా ఉంటాయి. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేస్తావా? పల్లేరుగాయల్లో నుంచి అంజూరపు కాయలు ఎతకమాకు. ఏం ఎతకమాకు చెప్పలే. అంజూరం ఏం చేస్తుంది? మాధుర్యాన్ని పంచుతుంది. ఏం పంచుతుంది చెప్పాలి. మరి అంజూరం అయితే మాధుర్యాన్ని పంచేవాడుగా ఉంటావు, అంటే మధురమైన ఫలాలను ఇచ్చేవాడుగా ఉంటావు. నీ మాటల్లో మాధుర్యం ఉంటుంది, నువ్వు చేసే క్రియలు ఇతరులకి మధురంగా ఉంటాయి, నీవు నడిచే నడవడిక ఇతరులకు మాధుర్యంగా ఉంటుంది. లేకపోతే పల్లేరుగా ఇవైతే అది కూడా చేసేది ఏంటో తెలుసా? గుచ్చుకోవటమే. ఏం చేస్తావు? గుచ్చుకోవటమే. పెద్ద ఏనుగు ఏంటండి? పెద్ద ఏనుగు దేనికి జడుతుందో తెలుసా? సింహానికి జడవంది. అరణ్యములో సింహానికి జడవంది, పులికి జడవంది, ఖడ్గం మృగానికి జడవంది. ఒక చిన్న పల్లేరుకాయకి జడిచిపోద్దట. నిజమే, చిన్న పల్లేరుకాయకి జడిచిపోద్దట. ఎందుకో తెలుసా? అది పాదం ఇలా మోపగానే ఆ పాదములో దిగిపోతుంది అది. అందుకని పల్లేరుగాయలకి పెద్ద ఏనుగు సైతం భయపడేదిగా ఉంటుందట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు, వారు ఎలాంటి వారో, వారి స్వభావం ఏంటో, వారి యొక్క వైఖరి ఏంటో నీకు ఎలా తెలుస్తుందయ్యా అంటే, వారు ఫలించే ఫలాలను బట్టి తెలుస్తుంది. వీటిని బట్టి తెలుస్తుంది. వారు ఫలించే ఫలాలను బట్టి తెలుస్తుంది అని ప్రభు చెప్పాడు. మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాలు ఫలిస్తుంది. ఆమేన్. మంచి ఫలాలు ఫలించేదిగా ఉంటుంది. చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలే ఫలిస్తుంది. చెడ్డ చెట్టుని మంచి కాయలు అవుతాయా? ఇప్పుడు పల్లేరుగాయల చెట్టుని అంజూరాలు తిరుగుతాయా? పల్లేరుగాయ ఎంత ఉంటుంది? కూతంత ఉంటుంది. అంజూరం ఎంత ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ఎంతగా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. దానిని పల్లేరుగాయల చెట్టు నుండి అంజూరాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? అంజూరాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రభు అందుకే అంటున్నాడు, మోసపోకు. ఏమంటున్నాడు? మోసపోకు. దేవుడు ఏం విత్తుతాడో, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోసేవాడగా ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు, ఆ పంటనే కోస్తావు. నీ విత్తిన దానికి వేరే పంటను కోస్తావా? ఇప్పుడు పొలములో మినుములు ఇత్తాం. ఏమిత్తాం? చెప్పాలి. వరి కొయ్యాలని ప్రయత్నం చేస్తే అది వస్తుందా? వరి పంట వస్తుందా? మనం ఇత్తింది ఏంటి? మినుములు ఇత్తి మినుముల కోసం మనం ఎదురు చూడాలి. మినప పంట కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. మినుములు తీసి నాకు వరి కావాలి అంటే
అది సాధ్యమవుతుందా? మాట్లాడండి. నీ జీవితంలో కూడా శరీరానుసారమైన విత్తుతూ ఆత్మానుసారమైన పంటను కోయాలనుకుంటాం. నీ అవివేకం. శరీరాన్ని బట్టి నువ్వు విత్తేటప్పుడు శరీరమును బట్టి క్షేమైనటువంటి పంటను కోస్తావు. అదే నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఆత్మానుసారంగా విత్తుతావు. ఏం విత్తుతావు? ఆత్మానుసారమైన విత్తనాన్ని విత్తుకుంటావు. ఆత్మానుసారమైన విత్తనం ఏం చేస్తారో తెలుసా? నిత్య జీవమనే పంట కోస్తాం. ఈ పంట నిత్య జీవమనే పంటను కోస్తావు. ఈ రోజున నీకు ఏ పంట కావాలి? క్షేమైపోయే పంట, నిత్య జీవమనే పంట. చాలామంది జీవితాల్లో విత్తుతారు కానీ సరి అయిన స్థలంలో వారు విత్తరు. ఏం చేయరు? సరి అయిన స్థలంలో వారు విత్తరు. అందుకే పంట చేతికి రాట్లా. చాలామంది వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆధ్యాత్మికంగా ఫలించవలసిన వారు. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. మంచి నేలను విత్తబడివాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని ఇక్కడ యేసయ్య ఉపమానం చెప్తూ, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఆమేన్ చెప్పండి. ఎలా ఫలిస్తున్నారంట? 100 60 30 ఫలిస్తున్నారట. వీళ్ళు 100 ఫలించటానికి కారణం ఏంటో తెలుసా? మంచి నేల మీద పడిన వారు. వీళ్ళు మంచి నేల మీద పడినటువంటి విత్తనం 100 ఫలిస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? 100 ఫలిస్తుంది. అంటే మంచి నేల అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మంచి నేలన పడిన విత్తనం 100 ఫలిస్తుంది. ఎలాగా? చెప్పండి. 100 ఫలిస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఆధ్యాత్మికంగా 100 ఫలించాలి అంటే ఒక మంచి నేలగా నువ్వు మార్చబడదువుగాక. మంచి నేల అంటే ఏంటో తెలుసా? సిద్ధపరిచిన నేల, వ్యవసాయం కొరకు సిద్ధపరిచిన నేల. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, కానీ నీ జీవితంలో ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో సిద్ధపరిచిన నేల లేదు. ఏ నేల లేదు? చెప్పండి. మంచి నేల లేదు. అంటే నీ హృదయం మంచిది కాదు. నీ హృదయం సిద్ధపరచబడినటువంటి హృదయం కాదు. నీ హృదయం ఎలా ఉందో తెలుసా? ముండ్ల తుప్పలతో, ఏ తుప్పలతో? ముండ్ల తుప్పలతో నింపబడింది. ముండ్ల తుప్పల్లో విత్తబడిన విత్తనం ఏమైందో తెలుసా? మొలిసింది కానీ ఐకిక విచారాల వలన అణిచివేయబడిందంట. ఏమైంది?
చెప్పాలి చెప్పాలి. ఐకిక విచారాలు అంటే ఐకిక విచారాల వలన ఆ విత్తనం నిష్ఫలమైపోయింది. ఏమైపోయింది? నిష్ఫలమైపోయింది. నీ హృదయం నిండా ఐకిక విచారాలు పెట్టుకొని, ధనమోసం పెట్టుకొని, నువ్వు దేవుని సన్నిధిలో ఫలించాలి అని ఎక్స్పెక్ట్ చేయటం అవివేకమని చెప్తా. ఐకిక విచారాలు, ధనమోసం నిన్నేం చేస్తాయో తెలుసా? ఎదగకుండా, ఫలించకుండా నిన్ను అణిచివేసేవిగా ఉంటాయి. ఏం చేస్తాయి? చెప్పాలి చెప్పాలి. అణిచివేసేవిగా ఉంటాయి. నీ హృదయం నిజంగా సిద్ధపరచబడినటువంటి హృదయం అయితే, మంచి నేలగా ఉన్న నీ హృదయం అయితే, నీ హృదయం బాగుగా త్రవ్వబడినదైతే, నీ హృదయంలో ఉన్న రాళ్లను, చెత్తను నువ్వు ఏరి పారవేసిన వాడు అయితే, నీ హృదయంలో ఎత్తబడే వాక్యము నూరంతలుగా ఫలిస్తుంది. ఏమవుతుంది? నూరంతలుగా ఫలిస్తుంది. నూరంతలుగా ఫలిస్తుంది. ఎందుకు మీ జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఫలాలు లేవంటే, అసలు మీ హృదయాల్లో సిద్ధపాటు లేదు. ఏం లేదు? చెప్పాలి చెప్పాలి. ఏం లేదు? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేని నేలలో విత్తనాలు విత్తితే అవి ఫలిస్తాయా? చెప్పండి. ముళ్ళ తుప్పలో విత్తనాలు విత్తితే యేసయ్య చెప్పాడుగా, విత్తువాడు విత్తనాలు విత్తుచుండగా ఒకటి త్రోవ పక్కన పడింది, ఒకటి మన్ను లేని రాతి నేల మీద పడింది, మరొక విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? ముండ్ల తుప్పలో పడింది. 4వ విత్తనం ఎక్కడ పడింది అంటే మంచి నేల మీద పడింది. 3 ప్రదేశాల్లో పడిన విత్తనం ఫలభరితం అవలా, ఫలమివ్వలా. కానీ మంచి నేల మీద పడిన విత్తనం మాత్రమే ఫలించినదిగా ఉంది. ఎలా ఉంది? ఫలించినదిగా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా నువ్వు ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అసలు సిద్ధపాటు లేదు. ఏం లేదు? నీ హృదయాన్ని సిద్ధపరచుకున్న అనుభవం లేదు. హృదయం నిండా ముండతుప్పలు, హృదయం నుండి ఏమున్నాయో తెలుసా? గచ్చపొదలు. హృదయం నుండి ఏమున్నాయో తెలుసా? ధనమోసం. హృదయం నుండి ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి అంటే రాళ్ళు. ఏంటండి? రాళ్ళు. రాతి నేల మీద ఇత్తిన విత్తనం మొలుస్తుందా? ఒకవేళ మొలిసిన వెంటనే మొలుతుందంట. అది ఏమవుతుంది? వెంటనే మొలుస్తుంది, కానీ ఫలాలు ఇవ్వదు. ఏమవుదో? దాని నుండి మనం ఫలాలు ఆశించకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ నేల మంచిది కాదు, మంచి నేల కాదు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? సిద్ధపరచని నేలను నువ్వు కలిగి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావు? సిద్ధపరచని నేలను కలిగి ఉన్నావు. కొంతమంది వాక్యం వింటారు కానీ వారి హృదయంలోకి వెళ్ళదు. ఏం చేస్తుందో తెలుసా? సైతాను వచ్చి ఆ వాక్యాన్ని వెంటనే తీసుకెళ్ళిపోతుంది. ఇది కదరా బాబాయ్, నీకు నువ్వు వినవలసింది వాక్యాన్ని కాదు, సెల్ ఫోన్. మందిరంలో కూడా నువ్వేం చూడాలి తెలుసా? సెల్ ఫోన్ చూడాలి, షార్ట్స్లు చూడాలి, మెసేజ్లు చూడాలి. హృదయంలో వాక్యాన్ని ఉంచదేక మెసేజ్ ఏమొచ్చిందో, ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, అయ్యగారు నోరు పోయేదట్టుగా చెప్తూ ఉంటాడు వాక్యం. వాడికి ఎక్కదో. ఎందుకంటే సైతాను వాడి హృదయంలోనికి వాక్యాన్ని వెళ్ళనివ్వదు, ఎత్తుకుని పోతుందని. ఏం చేస్తుంది? త్రోవ పక్కన పడిన విత్తనం ఆకాశ పక్షులు వచ్చి వెతుకుని పోయినాయి. అది ఫలించిందా? మాట్లాడరా?
ఇప్పుడు త్రోవ పక్కన పడిన అనుభవాలు ఉన్నవారు విత్తనం ఏమవుతుందో తెలుసా? ఫలించదు. ఎందుకంటే సాతానుడు వారి హృదయంలో నుంచి వాక్యాన్ని చెరిపేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? చెరిపేస్తాడు. ఇక్కడే ఉంటారు, ఎక్కడ? దేవుని సన్నిధిలోనే ఉంటారు, కానీ వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు. కారణం ఏంటో తెలుసా? త్రోవ పక్కన పడిన అనుభవం. సాతానికి ద్వారాలు తెరిచి ఉంచుతారు. దీనికి సాతానికి ద్వారాలు తెరిచి ఉంచుతారు. జీవం కలిగిన దేవుని కొరకు హృదయాన్ని తెరవవలసిన వారు సాతాను కొరకు, లోకం కొరకు హృదయాన్ని తెరిచి ఉంటారు. కాబట్టి వారి జీవితాల్లో ఏమవుతాయో తెలుసా? వాక్యం ఫలించదు. ఏమవుదు? ఫలించదు. రెండవది నేల ఎలాంటిదో తెలుసా? రెండవ నేల ఎలాంటిది అంటే రాతి నేల. ఏ నేల? కఠిన హృదయం. ఏ హృదయం? ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళ జీవితంలో ఇసుమంత కూడా మార్పు ఉండదు. ఎంత? ఇసుమంత కూడా మార్పు ఉండదు ఇక వాళ్ళ. కారణం ఏంటి అంటే పైన కూతంత మట్టి ఉంటుంది. ఏముంటుంది? కూతంత మట్టి ఉంటుంది. కింద ఏముంటుందో తెలుసా? బండ. ఏంటండి? బండ. బండ దేనికి సాదృశ్యం? కఠిన హృదయానికి. ఇదే ఈ హృదయం కఠిన హృదయం. కఠిన హృదయం. కానీ ప్రభు అంటాడు, నూరంతలుగా ఫలించాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? శ్రేష్టమైన భూమిని, ఏ భూమిని? శ్రేష్టమైన భూమిలో బాగుగా తవ్వి రాళ్ళన్నీ ఏరేసి, చూడండి ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఆమేన్. ఆయన ఏం చేశాడు తెలుసా? శ్రేష్టమైన భూమిలో ఆ నేలను ఏం చేశాడో తెలుసా? బాగుగా తవ్వి రాళ్లను ఏరేశాడు. ఏం ఏరేశాడు? నీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని నువ్వు తీసివేసిపోతే మహానుభావులు చెప్పున అక్కడ విత్తనాలు ఏమో తెలుసా? ఫలించవు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి స్వయంగా విత్తనాలు విత్తినా ఫలించవు. ఏమవ్వో? యేసయ్య చెప్పాడుగా ఈ ఉపమానం. ఎందుకు ఫలించట్లేదు అంటే రాతి నేల ఉందంట. ఏ నేల? ఈ యొక్క నేలలో విచిత్రం ఏంటో తెలుసా? ఈ నేలలో ఉన్న విచిత్రం ఏంటి అంటే ఇక్కడ పడినటువంటి విత్తనం త్వరగా మొలకెత్తుతుందంట. ఏంటి? ఏమనుకుంటామో తెలుసా? ఈ వ్యక్తి చాలా భక్తిపరుడురా, ఈ వ్యక్తి చాలా విధేయుడురా, ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడురా అన్నట్టు కనపడతావు. కానీ వెంటనే ఆ మొక్క ఏమైపోద్దో తెలుసా? ఎండిపోద్దంట. సూర్యరశ్మి పడగానే సూర్యరశ్మి పడగానే మొక్క ఏమైపోతుందో తెలుసా? ఎండిపోయేదిగా ఉంటుందంట. ఎందుకు ఎండిపోతుంది? దాంట్లో వేర్లు లేవు. లోతుగా వేర్లు లేనందున అక్కడ ఆ మొక్క వెంటనే కొంతమంది టెంప్టేషన్ ఎక్కువ. ఏంటండి? టెంప్టేషన్ ఎక్కువ. ఊరికే టెంప్ట్ అవుతారు. కానీ వారి జీవితాల్లో విత్తబడిన వాక్యం ఎక్కువసేపు నిలవదు. ఎంతసేపు నిలవదు? ఎక్కువసేపు నిలవదు. విన్నప్పుడు మాత్రమే ఆవేశం, విన్నప్పుడు మాత్రమే ఉజ్జీవింపబడినట్లుగా. కారణం ఏంటో తెలుసా? అక్కడ మన్ను లేదు బ్రదర్, సిస్టర్. అక్కడ మన్ను లేదు. ఏముందో తెలుసా? రాతి నేల. ఏ నేల? రాతి నేల.
నీ హృదయంలో వాక్యం విన్నప్పుడు, ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఓ ఉద్రేకపడిపోతావు. ఏం చేస్తావు? ఉద్రేకపడిపోతావు. ఆరాధన ఈ బయటికి వెళ్ళంగానే చప్పబడిపోతావు. ఏమైపోతావు? చప్పబడిపోతావు. ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే అక్కడ మన్ను లేదు. ఏం లేదు? మన్ను లేదు. రాతి నేల ఉంది. ఏ నేల? రాతి నేల. ఆ రాతి నేల వలన విత్తబడిన వాక్యం, విత్తబడిన విత్తనం ఫలింపు లేకుండానే చనిపోతుంది. నీ జీవితంలో కూడా వాక్యం నిష్ఫలం అవటానికి కారణం ఏంటో తెలుసా? రాతి నేల మీద ఉన్న వ్యక్తిగా ఉన్నావు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఎన్నాళ్ళు ఈ యొక్క వైఖరి నీ జీవితంలో ఉంటుంది? ఎన్నాళ్ళుగా ఇలాగా భ్రమపరిచేవాడుగా, భ్రమపరిచేదానిగా ఉంటావు? ఎంతకాలం ఫలింపు లేనటువంటి వ్యక్తిగా ఉంటావు? ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అంటున్నాడు. ఏమంటున్నాడు? నరకబడి అగ్నిలో వేయబడుతుందట. ఈ సంవత్సరం నీకు మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరొక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావని. ఈ సంవత్సరమైనా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నీ అంత మూర్ఖుడు, నీ అంత మూర్ఖురాలు మరెవరు ఉండరు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ నుండి ఆయన ఫలాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఫలాలను ఎక్స్పెక్ట్ చేసేవాడుగా ఉన్నాడు. కానీ లేవు. లేకపోవటానికి కారణం ఏంటి? ఫలాలు లేకపోవటానికి కారణం ఏంటి? ఒకటి, త్రోవ పక్కన పడిన అనుభవం. అంటే దేవుని వాక్యానికి చోటు లేని అనుభవం. ఏ అనుభవం? దేవుని వాక్యానికి హృదయాల్లో అన్నిటికీ చోటు ఉంటుంది, దేవుని వాక్యానికి చోటు ఉండదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? కఠినత్వం. దీంతో నింపబడి ఉంటాయి. కఠినత్వం. ఇలాగే చెప్తారులే, ఇలాగే చేస్తారులే. తమ్ముడా, వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మోసపోకు. ఏమంటుంది? మోసపోమాకు. ఏమి ఎత్తుతావో అదే పంట కోతావు. కఠిన హృదయంతో ఉన్నావు అనుకోండి, నీ దగ్గర ఫలాలు ఉండవు. ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడవేస్తాడు. ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పడవేస్తాడు. ఫలించకపోవటానికి కఠిన హృదయం. వారి హృదయాన్ని మార్చుకోరు. వారి హృదయంలో ఉన్న రాళ్లను ఏరుపారేయరు. నిజమైనటువంటి వ్యవసాయకుడు, ఫలించాలని అనుభవం కలిగిన వాడు హృదయంలో కఠినత్వాన్ని తీసివేసుకుని బాగుగా తవ్వుకుని దాన్ని సిద్ధపరచుకునేవాడుగా ఉంటాడు. ఆమె మూడో వ్యక్తి ఎలాంటి వాడంటే ముండ్ల కంచెలో పడిన వ్యక్తి. ముండ్ల కంచెలో పడిన విత్తనం. ఈ విత్తనం ఏంటో తెలుసా? మొలుస్తుంది కానీ ఫలించదు. ఏమవుదో? కారణం ఏంటి అంటే దానిపైన ముండ్ల తుప్పలు ఉన్నాయి. ఏమున్నాయి? ముండ్ల తుప్పలు ఉన్నాయి. ఐకిక విచారాలు, ధనమోసం. దాన్ని ఏం చేసిందో తెలుసా? ఎదగకుండా అణిచివేసేదిగా ఉంటుంది. నీ జీవితంలో ముండ్ల తుప్పలు ఉన్నంత వరకు, ముండ్ల తుప్పలు ఉన్నంత కాలం, నీ హృదయం అంతా ముండ్ల తుప్పలతో నింపుకున్నంత కాలం నువ్వు ఎదగలేవు. నీవు క్రీస్తు ఫలించిన ఫలాలను నీవు ఇవ్వలేవు. కారణం ఏంటి అంటే ముండ్ల తుప్పలు నిన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? అణిచివేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి?
అణిచివేస్తున్నాయి. అంటే ముండ్ల తుప్పలంటే దుష్ట హృదయం. ఏ హృదయం? దుష్ట హృదయం. దుష్టుడు ఏం చేస్తాడు? హాని చేసేవాడుగా ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తాడు? దుఃఖాన్ని కలగచేసే వాడుగా ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తాడు? బాధ పెట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మనం బాధపడతా ఉంటే వాడికి సంతోషం. ఆ హృదయం నీలో ఉన్నంత కాలం నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించలేవని చెప్తున్నాను. ఈరోజున సిద్ధపరిచిన నేల. ఏ నేల? అందరూ చెప్పండి. దీని గురించి చెప్పాలని ఈ 3 విషయాలు చెప్పా. సిద్ధపరిచిన నేల. ఏ నేల? మంచి నేల అంటే అర్థం ఏంటో తెలుసా? సిద్ధపరిచిన నేల. ఏ నేల? సిద్ధపరిచిన నేలలో ఏముంటుందో తెలుసా? సిద్ధపరిచిన నేలలో పడిన విత్తనం ఏమవుతుందంటే ఫలభరితం అవుతుంది. ఏమవుతుంది? ఫలభరితం అవుతుంది. అది ఎంతగా ఫలిస్తుంది అంటే 100 ఫలిస్తుంది. ఎంతగా? అందరూ చెప్పండి. 100 ఫలించేదిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? సిద్ధపరిచిన స్థలంలో, అంటే మంచి నేల మీద. చెప్పండి, మంచి నేల మీద. ఈ రోజున ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగపోవటానికి కారణం ఏంటో తెలుసా? సిద్ధపాటు లేదు. ఏం లేదు? సిద్ధపాటు లేదు. హృదయంలో సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు. ఎన్నేళ్ళు ఇంకా ఇలా బ్రతుకుతారు సిద్ధపాటు లేని బ్రతుకు? ఎంతకాలం అండి? దేవుని సన్నిధానానికి రావటానికి ఒక సిద్ధపాటు లేదు మీకు. సిద్ధపాటు లేదు. ఆరాధన 7 గంటల కంటే 8ంటికి 8:30కి వచ్చినావంటే సిద్ధపాటు ఉందా? ఉందా? నీ కుటుంబం ఎలా ఫలిస్తుంది? నీ కుటుంబం ఎలా ఫలిస్తుంది? ఎలా ఫలిస్తుంది? ఫలభరితమైన ఫలాలు ఎలా ఉంటాయి? నువ్వేమి విత్తుతావో అదే పంట కోస్తావు. నిర్లక్ష్యాన్ని విత్తావు అనుకోండి, అక్కడ ఫలాలు ఉండవు. ఏముండవు? ఫలాలు ఉండవు. ఫలాలు ఉండవు. ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించవు. ఏ విషయంలో కూడా ఫలించవు నువ్వు. ఫలభరితమైన జీవితం మనకు ఉండాలి అంటే సిద్ధపరిచిన నేల ఉండాలి. ఏ నేల? చెప్పండి. సిద్ధపరిచిన నేల ఉండాలి. సిద్ధపాటు లేకుండా నీ జీవితంలో ఫలాలు ఎక్స్పెక్ట్ చేయటం అవివేకం అని చెప్తాను. సిద్ధపరిచిన నేల లేకుండా నువ్వు ఫలాలు అనుభవించటం, ఫలాలను ఎక్స్పెక్ట్ చేయటం అవివేకం అని చెప్తున్నాను. ఈ రోజున ఎవరు ఫలిస్తారు? ఎవరు ఫలిస్తారు? ఎవరు ఫలిస్తారండి? ఇక్కడి నుంచి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరో చెప్పండి. దూరం నుంచి వస్తున్నామయ్యా అన్నోళ్ళు ఎవరు చెప్పండి? మాట్లాడండి. మాట్లాడండి. మిమ్మల్ని నేనేమో అంటలా. నేనెవరిని అంటానికి? నేనెవరినండి? నాకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉంది? మిమ్మల్ని గద్దించే అధికారం నాకుందా?